హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. సో మనము లాస్ట్ టైం దీని గురించి చర్చించాం. అఫ్కోర్స్ కొంతమంది కొంచెం వైలెంట్గా రియాక్ట్ అయ్యారు, బట్ ఎనీవే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. 1:50. సో దట్ ఈస్ ద రేషియో. అలాగే చాలా క్లియర్ కట్గా చెప్పింది టీజీపీఎస్సీ, ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన మీదట 1:50 మాత్రమే తీస్తాము అని చెప్పేసి. సో కాబట్టి చాలా క్లియర్గా 28,000 మందికి మాత్రమే, 28,000 కూడా చాలా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. మిగతా ఎగ్జామ్లో అయితే 1:12 తీస్తారు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో. సో 28,000 మందికి మెయిన్స్ అనేటటువంటిది వస్తుంది. సో ఇంకా రిజల్ట్ కూడా బయటకు వచ్చేసేటటువంటి సమయం వచ్చింది. సో బెటర్ దెన్ లేట్. స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ మెయిన్స్ రాస్తున్నారు. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు చదివినటువంటి కంటెంట్ని 200 పదాల్లో రాస్తే తప్ప మీకు మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు కొంతమంది. సో దీని మీద కొంత క్లారిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 గంటల సమయం ఇస్తున్నారు ఎగ్జామినేషన్కి. ఎస్, 3 గంటల సమయంలో 15 క్వశ్చన్లు ఇస్తున్నారు. 15 క్వశ్చన్లలో మీకు ప్రతి ప్రశ్నకి వేసుకుంటే 180 నిమిషాలు మొత్తం టైం. ప్రతి ప్రశ్నకి మీరు చూసుకుంటే 12 నిమిషాలు సమయం వస్తుంది. అంటే ఒక్కొక్క ప్రశ్న చదవడానికి కనుక మీరు 1 నిమిషం సమయం ఇచ్చినా ఒక క్వశ్చన్కి మీకు వచ్చేటటువంటి సమయం 11 నిమిషాలు. ఒక మనిషి ఆన్ అండ్ యావరేజ్ సైంటిఫిక్ సర్వేస్ ప్రకారం 20 పదాలకు మించి రాయలేడు. 20 పదాలు మాత్రమే రాయగలరు. తెలుగు అయితే ఇంకా తగ్గుతాయట. బట్ సమానంగా తీసుకున్నా కూడా మ్యాక్సిమం మీరు క్వశ్చన్కి రాయాల్సినటువంటి పదాలు 220. 220 పదాలకు మించి రాసేటటువంటి అవకాశం ఉండదు. అసలు 220 కూడా ఉండవు, ఎందుకంటే అది కంటిన్యూస్గా రాస్తే. మధ్యలో చెయ్యి నొప్పి కనీసం లేస్తాంగా చెయ్యి ఇట్లా పైకి. సో కాబట్టి 10 నిమిషాల సమయం తీసుకుంటే 200 పదాలు వస్తాయి. అంటే మీరు మ్యాక్సిమం ఎన్ని పదాలు రాయగలరు ప్రతి ప్రశ్నకి? 200 నుంచి 220 పదాలు రాయగలరు. అంటే మీకు ఏ టాపిక్ ఇచ్చినా కూడా దాన్ని 200 పదాల్లో పట్టించేటటువంటి కెపాసిటీ మీకు ఉండాలి. ఇది ఓన్లీ త్రూ రైటింగ్ ప్రాక్టీసే వస్తుంది. రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఇది ఒక ఆర్ట్, ఇది సైన్స్ కాదు. సో కాబట్టి ఆర్ట్ అంటే ప్రతిరోజు చేస్తే వస్తుందన్నమాట. అంటే మీరు ప్రతిరోజు ఒక పర్టికులర్ పని చేస్తే అందులో మాస్టరీ అవుతారు. ఇది కూడా అంతే, జిమ్ లాంటిది అనమాట. ప్రతిరోజు చేస్తే కండలు వస్తాయి అన్నట్టు, ప్రతిరోజు ఫ్లూట్ వాయిస్తే ఎప్పటికో హరిప్రసాద్ చౌరాసి అవుతారు అన్నట్టు, ఇక్కడ కూడా ప్రతిరోజు మీరు రాస్తేనే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఇలా 200 నుంచి 220 పదాల్లో క్వాలిటీ ఆన్సర్స్ అనేటటువంటివి వస్తాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, చాలామంది ఈ 200 పదాలు తమకు వచ్చినటువంటి ఆన్సర్ రాసేసి అది ఓకే కదా అని అనుకుంటున్నారు. అది తప్పండి. ఆన్సర్లో క్వాలిటీ అంటే ఏంటి అసలు? అంటే ఆన్సర్లో మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరు పెట్టారు ఈ నియమాలు? ఎవరు పెట్టలేదు. కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయమంటారు. ఎవరు పెట్టారు అది కన్వెన్షను? ఎప్పటి నుంచో రాస్తూ వస్తున్నారు కాబట్టి రూల్ ఏం కాదు అది, బట్ కన్వెన్షన్ అయింది అది. మీరు చూడండి, ఏదైనా నౌన్స్ రాసేటప్పుడు మధ్యలో రాసినా కూడా మీరు అది క్యాపిటల్ లెటర్లో పెట్టి రాస్తారు, ఇనీషియల్ లెటర్. లేదా ఒక పేరా స్టార్ట్ చేసేటప్పుడు మొదటి లెటర్ని క్యాపిటల్ రాస్తారు. ఎవరు పెట్టారు రూల్? అది ఎవరు పెట్టలేదు, కన్వెన్షన్. అలా మనకి ఎగ్జామినేషన్స్లో కూడా చాలా రోజుల నుంచి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. అవేంటంటే, నేను చాలామంది ఆన్సర్స్ చూస్తున్నాను, కొంతమంది ఆన్సర్స్ బుల్లెట్ పాయింట్స్లో రాసేస్తున్నారు. బుల్లెట్ పాయింట్స్లో రాయకూడదండి. పాయింట్స్ వేరు, బుల్లెట్ పాయింట్స్ వేరు. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏంటి? దాన్ని ఏం పూర్తిగా రాయరనమాట, ఏదో జిజియా సిస్టమ్ అంటున్నారు అంతే. అలా రాస్తే మార్క్స్ రావండి. ఇది పూర్తి స్థాయిలో మీరు స్టేట్మెంట్ని రాయాలి. అంటే బుల్లెట్ పాయింట్స్ అనేటటువంటి వాటిని అవాయిడ్ చేయండి. పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ని రాయండి. బుల్లెట్ పాయింట్స్ అది రాయకూడదు. ఏమంటే బుల్లెట్ పాయింట్స్ వేరు, పాయింట్స్లో రాయడం వేరు. పాయింట్స్లో రాసుకోవచ్చు, అది మీ ఓపిక. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏంటి? దానికి తలా తోక ఏమి ఉండదు, మధ్యలో ఉన్న కంటెంట్ ఒకటే రాస్తారనమాట. అది. రెండో పాయింట్ ఏంటంటే, పేరా వైజ్ రాసేవాళ్ళు ఉన్నారు. పేరా వైజ్ ఈజ్ గుడ్, కానీ మీరు సాధారణంగా రాసేటప్పుడు ఏ పేరా అయినా 30 నుంచి 50 పదాలకు మించకూడదు. 50 పదాలను మించి పేరా ఉంటే చదవబుద్ధి కాదు. 30 పదాలకు లోపల పేరా ఉంటే అప్పుడు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మీరు రాసేటటువంటి క్వశ్చన్కి మీనింగ్ వచ్చే అవకాశం లేదు, మనం ఎక్కువ పదాలు రాస్తే తప్ప అని అనుకున్నప్పుడు 50 దాటండి.
లేదా దీనికి అవసరం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే 30 లోపు రాయండి. ఆన్ అండ్ యావరేజ్గా అయితే ఎవ్రీ పేరా షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 30 to 50 వర్డ్స్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 3, క్వాలిటీ ఆన్సర్ రాయాలని అనుకున్నటువంటి అభ్యర్థులు క్వశ్చన్ని సైడ్ హెడ్డింగ్స్లో రాయడం అలవాటు చేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ వల్ల ఎప్పుడైనా మీకు ఏమవుతుందంటే ఎగ్జామినర్ తాలూకా వర్క్ ఈజీ అవుతుంది. ఉదాహరణకి మీరు ఒకసారి హిందూ పేపర్ తీయండి. హిందూ పేపర్ తీస్తే వాడు ఒక పెద్ద ఆర్టికల్ ఉంటుంది, ఒక 400-500 పదాలు, ఒక్కొక్కసారి 1000 పదాల ఆర్టికల్ ఏదైనా ఉంటే ఆ ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్స్కి 3 నుంచి 4 సైడ్ హెడ్డింగ్లు పెడతాడు. ఆ 3 నుంచి 4 సైడ్ హెడ్డింగ్లు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అలా సబ్ హెడ్డింగ్స్ అనేటటువంటివి, సైడ్ హెడ్డింగ్ అనే పదం లేదు యాక్చువల్గా, సబ్ హెడ్డింగ్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ కమ్స్ టు ద రైటింగ్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఆన్సర్స్ సూపర్ఫిషియల్గా రాస్తున్నారు. ఈ సూపర్ఫిషియల్గా రాయడం మానుకోవాలి. అంటే ఏంటంటే, మీరు ఒక టాపిక్లో ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఆ స్టేట్మెంట్కి సపోర్టివ్ ఫ్యాక్ట్ అనేటటువంటిది ఉండాలి. అది లేకపోతే ఈ స్టేట్మెంట్కి బలం చేయకూడదు. ఉదాహరణకి ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఎలా తెలుసు మీకు అది? ఆ పక్కన రాయాలి అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2023. లేదా ఇండియా బై 2070కి నెట్ జీరో చేద్దామని అనుకుంటుంది. ఎలా తెలుసు మీకు ఇది? ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో ఎక్కడో చెప్పుకుంటాం. సో 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో భాగంగా భారతదేశం ఇది చెప్పింది. లేదా భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉంది. ఎలా తెలుసు మీకు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2 ఏళ్ల క్రితం 67వ ర్యాంక్లో ఉంది భారతదేశం. సో ఇలా మీరు ఒక స్టేట్మెంట్ అనాలిసిస్ రాసినప్పుడు దానికి సపోర్టింగ్ ఫ్యాక్ట్ అనేటటువంటిది రాయకపోతే దానివల్ల ఎప్పుడు కూడా ఆ ముందున్న స్టేట్మెంట్కి బలం చేయకూడదు. సో కాబట్టి సూపర్ఫిషియల్ ఆన్సర్స్ రాస్తున్నారు చాలామంది. మీకు నాలెడ్జ్ ఉంది, నేను కాదని అనట్లా, కానీ సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ అనేటటువంటిది పైన తేలిపోతుంది. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అయినా దానికి అనుసంధానించాలి ఫ్యాక్ట్స్ని. సో కాబట్టి ఎప్పుడు కూడా అనాలిసిస్ అనేటటువంటిది మీరు ఎప్పుడైతే చేస్తారో అందులో ఇన్బుల్ట్గానే ఫ్యాక్ట్ అనేటటువంటిది ఉన్నప్పుడే మీ ఆన్సర్లో క్వాలిటీ వస్తుంది. సో కాబట్టి మనకి ఎలాగా క్లారిటీ వచ్చేసింది కాబట్టి 1:50లోనే ఇస్తాము, రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేశారు ఈరోజు. సో కాబట్టి నాకు తెలిసి ఒక 1 వీక్ లోపలనే రిజల్ట్ వచ్చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసినంత వరకు ఆ అబ్జెక్షన్స్ కూడా మేము కూడా పెట్టాం. దాదాపుగా ఒక 6-7 క్వశ్చన్లు పైచీలకు అబ్జెక్షన్స్ వచ్చాయి, నేను కూడా పెట్టాను. సో వెన్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్, ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ మార్కెట్లో టెస్ట్ సిరీస్ అనేటటువంటిది వెళ్తోంది. తెలుగులో రాసేటటువంటి అభ్యర్థులకి పూర్తి స్థాయిలో తెలుగు బెస్ట్ మోడల్ ఆన్సర్స్ బై ట్రూ ట్రాన్స్లేషన్, అంటే నాట్ ద గూగుల్ ట్రాన్స్లేషన్, బెస్ట్ ట్రాన్స్లేషన్లో మేము ఆల్రెడీ అందిస్తున్నాము. మీరు కావాలని అనుకుంటే వచ్చి ఒక శాంపుల్ టెస్ట్ కూడా రాయొచ్చు. సో మన టెస్ట్ సిరీస్లో ఇచ్చేటటువంటి మోడల్ ఆన్సర్స్, ఐ బెట్ నో వన్ ఇన్ దిస్ మార్కెట్ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆన్సర్స్ ద వే వీఆర్ గివింగ్. మా మోడల్ ఆన్సర్స్ని చూసిన తర్వాతనే మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వచ్చు. సో నేను కొంచెం వేరే బిజీలో ఉన్నందువల్ల నేను డైలీ వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా రేపటి నుండి ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీకి సంబంధించి సాధ్యమైనంత వరకు రోజుకి 1 లేదా 2 క్వశ్చన్లు చొప్పున ముందు రోజు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, రేపటికి ఒక క్వశ్చన్ ఇస్తాను. ఈ క్వశ్చన్ మీరు రాయండి, దానికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను మర్నాడిస్తాను. ఇలా రోజుకు ఒక క్వశ్చన్ మీ చేత ప్రాక్టీస్ చేస్తాను. సో దానివల్ల డెఫినెట్గా మీకు ఇండియన్ ఎకనామీలో మంచి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది దిస్ వీడియో. సో అండ్ దోస్ హూ వాంట్ టు జాయిన్ ద టెస్ట్ సిరీస్ మెయిన్స్ శిక్షణ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో, యూ కెన్ కాల్ టు ద నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.